ఇవాల్టి నుంచి భాగ్యనగరం దద్దరిల్లనుంది. తెలంగాణ సంస్కృతికి అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల జాతరకు హైదరాబాద్ ముస్తాబైంది. జానపద కళారూపాలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించే వేడుకలకు నగరం రెడీ అయింది. ఇవాళ గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి ఆలయంలో తొలి బోనం సమర్పించనున్నారు. బోనాల సందర్భంగా ప్రభుత్వం తరపున ఈ ఉత్సవాలకు అధికారికంగా అంకురార్పణ జరగనుంది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దేవాలయాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 21న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇంకా ఈ రోజు నుంచి కూడా ఆషాఢ మాసం బోనాల పండుగ అయితే మొదలైపోయింది. ఇక గోల్కొండ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాల సందడి మొదలైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి ఇటు హైదరాబాద్లో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయి. ఇక ముఖ్యంగా ముందుగా గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి బోనాలతో కూడా ఆషాఢంలోని తొలి బోనాల ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఉదయం నుంచి ఇటు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు ఆషాఢ బోనాల సందడి మొదలైనట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడే ఉదయం నుంచి కూడా అటు పెద్ద సంఖ్యలో గోల్కొండ పరిసరకు సంబంధించిన ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ఆ దృశ్యాలు మనకి కనిపిస్తున్న విజువల్స్లో చూసుకోవచ్చు. ఎందుకంటే కొన్నేళ్ల చరిత్ర కలిగిన గోల్కొండ జగదాంబ అమ్మవారికి సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. ఆషాఢ మాసంలో అటు తొలి బోనాలకు సంబంధించి కూడా ఇక్కడే ప్రారంభం అవుతాయి. ఇక్కడ నుంచి కూడా ఇక నెలంతా కూడా ఇటు వివిధ ప్రాంతాల్లో కూడా ఆషాఢ బోనాలు మొదలవుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఈసారి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆషాఢ బోనాలకు సంబంధించి కూడా చాలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే అటు ఆషాఢ మాసానికి సంబంధించిన బోనాల్లో గోల్కొండ జగదాంబ మహంకాళికి సంబంధించి కూడా తొలి బోనం కుమ్మరులు సమర్పిస్తారు. మరికొద్ది సేపట్లో కుమ్మరులు కూడా భారీ ర్యాలీతో కూడా ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక ఆషాఢ బోనాలకు సంబంధించి గోల్కొండ జగదాంబ అమ్మవారికి సంబంధించిన బోనాలకు సంబంధించి కూడా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉంటారు. మరికొద్ది గంటలలో కూడా ఇటు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు అటు లంగరౌజు సమీపంలోని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కూడా జగదాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ తంతు కొన్నేళ్లుగా సాగుతున్నట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్లో అటు బోనాల సందడి మొదలైనట్టుగా మనమైతే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో ఆషాఢ సంబంధించిన బోనాల సందడి సంబంధించి కూడా చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఇటు గోల్కొండ కోటలో ఆవిర్భవించిన వెలిసిన జగదాంబ అమ్మవారికి సంబంధించి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఇటు గోల్కొండ పరిసర ప్రాంతాలే కాదు, హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారికి నిష్ఠతో బోనం తయారు చేసి కొండ మీద కొలువు తీరిన అమ్మవారికి బోనం సమర్పించేందుకు పెద్ద సంఖ్యలో వస్తారు. కాబట్టి ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి పెద్ద సంఖ్యలో కూడా భక్తులు బోనం సమర్పించేందుకు వస్తారు. కాబట్టి వారికి చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక ముఖ్యంగా జగదాంబ అమ్మవారికి సంబంధించి కూడా ఆషాఢ మాసంలో బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి కేవలం గోల్కొండ పరిసర ప్రాంత ప్రజలు కాకుండా చుట్టుపక్కల నుంచి కూడా వేలాది మంది సంబంధించిన భక్తులు అమ్మవారు దర్శించుకుని వస్తారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈసారి చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు. గడిచిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను సంబంధించి కూడా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ వాటికి ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగించే లోటుపాట్లు లేకుండా కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ముఖ్యంగా హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించి బోనాల సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక్కొక్కరికి ఇప్పటికీ బోనం సమర్పించేందుకు వస్తున్నారు. పోతురాసుల నృత్యాలతో పాటు కూడా గోల్కొండ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక ఆధ్యాత్మిక శోభ సంతరించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.